బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి కార్యక్రమం తీసుకోబోతున్నాం అధ్యక్ష. 2011 సెన్సస్ ప్రకారంగా తీసుకున్నట్టయితే ఇవాళ 2025 ఈ యొక్క కుల సర్వేకి సంబంధించి తీసుకుంటే ఎందుకో కొంత అక్కడిక్కడ మాట్లాడుతున్న దానికి ముందే సరిచేసే ప్రయత్నం చేయడానికి నేను వాళ్ళంతా సహకరించమని కోరడానికి లెక్క చెప్తా ఉన్నాను అధ్యక్ష. 2011 జనరల్ సర్వేలో ఆనాడు తెలంగాణకు సంబంధించిన లెక్క తీస్తే 3,50,00,000 మంది ఉండరు అధ్యక్ష. ఇలా 3,70,00,000 మంది ఉండరు అధ్యక్ష. దానికి అనుగుణంగా కేంద్రం నుంచి అనేకమైనటువంటి జనాభా ప్రాతిపదికన దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశానికి సంబంధించిన లెక్క తీసుకుంటే కూడా మన ప్రాంతం అంతా కూడా దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణకు సంబంధించి ఎక్కువ పాటించడంతో నేషనల్ యావరేజ్లో మనం తక్కువ ఉండి ఇలా 20 లక్షల జనాభా పెరిగింది. ఇంకా రాను తరుగుతున్న కొద్ది ఇంకా తక్కువైనటువంటి పరిస్థితి కుటుంబ నియంత్రణలో అవేర్నెస్ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి విధానాల వల్ల ప్రక్రియ జరుగుతోంది అధ్యక్ష. తప్పకుండా ఇలా తప్పుడు లెక్క చెప్పే అవసరమే లేదు. ఇంత చిత్తశుద్ధిగా దాదాపు 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 మంది ఉద్యోగులను ఉపయోగించుకొని మొత్తం ప్రభుత్వం 100% ఒక సచ్చీలతతోటి మంచి మనసుతోటి కాంగ్రెస్ పార్టీ విధానాన్ని తీసుకొని పోయింది అధ్యక్ష. నేను మళ్ళీ కోరుతా ఉన్నా, ఏదైనా అంశం ఉంటే తప్పకుండా మంచి సలహా ఇవ్వండి. డెఫినెట్లీ దాన్ని సానుకూలంగా తీసుకుపోయేటువంటి బాధ్యత తప్పకుండా బలహీన వర్గాలకు నిజంగా న్యాయం జరగాలని అనుకుంటే బలహీన వర్గాల వారికి ప్రభుత్వం భవిష్యత్తు కార్యక్రమం మంచి కార్యాచరణ తీసుకొని పోవాలనుకుంటే అన్ని రకాల సలహాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి అందరినీ కూడా గౌరవ సభ్యులందరినీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. దీన్ని కూడా రాజకీయం చేసి నేను పొద్దున కూడా మాట్లాడుతుంటే దయచేసి ఇది ఒక సున్నితమైన అంశం. చాలా కాలంగా ఆవేదనతోటి ఎంతో మంది మేధావులు ఎంతో మంది ఉద్యమకారులు విద్యార్థి నాయకులు ఈ అంశం గురించి ఉద్యమిస్తే ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా అందరూ కూడా కలిసి ఎవరెంతో వారికంతా అనేది తెలవాల్సిందే. దాని కొరకు ఎటువంటి బేషిజం లేదు అనే ఆలోచనతోటి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోబడ్డది అధ్యక్ష. కాబట్టి దయచేసి సభాధ్యక్షులుగా మీరు దయచేసి ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూను అందరికీ బలహీన వర్గాలకు న్యాయం జరగాలనే ఆలోచనతోటి ప్రభుత్వం ఒక కార్యాచరణ తీసుకుపోయే సందర్భంలో దీన్ని కూడా ఏదైనా అటువంటి మిగతా రాజకీయ అంశాలను సంబంధం లేకుండా బలహీన వర్గాలకు న్యాయం జరగాలి, ఒక రోడ్ మ్యాప్ రావాలి, రాబోయే కాలంలో సాంకేతికంగా ఎటువంటి పథకాలు వీళ్ళకి అందించాలి, ఏం చేద్దామనే దాని కొరకు ఆలోచన చేయాలని సందర్భంగా కోరుతూ మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి, ఎందుకంటే ఒక ఉద్యమ బిడ్డగా ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నినాదంతో బలహీన వర్గాలకు న్యాయం జరగాలనే ఆకాంక్ష నెరవేరుతున్నప్పుడు దానికంటే మించిన సంతోషం ఇంకోటి ఉన్నది అధ్యక్ష. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఈ వేదిక ద్వారా శాసనసభ వేదిక ద్వారా బలహీన వర్గాలందరూ కూడా ఇదొక మన మార్పుకు శ్రీకారం చుడుతున్న రోజుగా భావించుకొని అందరూ ఉత్సాహంగా కార్యక్రమాల లోపల ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అందరూ ఈ కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు బలహీన వర్గాల బిడ్డగా 10-20 సంవత్సరాల నుంచి ఇది కావాలని అడిగిన వాళ్ళంతా ఇలా రావడాన్ని స్వాగతిస్తూ ఏదైనా ఇంకా అవసరం అనుకుంటే సలహా సూచనల రూపంలో ఏమని చెప్పి సందర్భంగా ఈ సభ వేదిక ద్వారా అందరినీ కూడా కోరుతూ బలహీన వర్గాలకు న్యాయం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా కూడా నేను అందులో భాగస్వామి అయినప్పటికీ కూడా ఇటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం, చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయంలో మంత్రిగా సబ్ కమిటీ సభ్యుడిగా ఆనాడు పార్టీ నాయకుడిగా దీనికి సంబంధించినటువంటి డిక్లరేషన్ చైర్మన్ గా ఈ రోజు నివేదికకు సంబంధించి ప్రభుత్వం ఇస్తున్న దాన్ని అమలు చేయడానికి సంబంధించిన కార్యాచరణలో భాగస్వామిగా సంతోషంతో నేను అందరినీ కూడా ఇటువంటి భాగస్వామ్యాన్ని పొందమని, ఒకవేళ ఎవరైనా అప్పుడు మేము చేయలేకపోతే అయ్యో దీనికి పేరు వస్తుంది దానికి పేరు వస్తుంది ఏం అవసరం లేదు, ఇది మన వర్గాలన్నిటికీ న్యాయం జరిగే కార్యక్రమం కాబట్టి ఆ వర్గాలకు న్యాయం చేయడానికి ఒక రోడ్ మ్యాప్ని ఇచ్చే విధంగా సలహా సూచనలు ఇవ్వాలని గౌరవ సభ్యులందరినీ హృదయపూర్వకంగా కోరుతూ నమస్కారం చెప్తున్నా అధ్యక్షుడు. చాలామంది సభ్యులు ఈ కులగణన ప్రకటనపై మాట్లాడతామంటున్నారు, కానీ స్టేట్మెంట్ పైన చర్చ లేదు కదా, ఏం చేయమంటారు గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారు? అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే రూల్ 338 మేరకు స్టేట్మెంట్ చేయటం జరిగిందో, ప్రత్యేకించి ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రధానమైన అంశాన్ని సభలో స్టేట్మెంట్ ద్వారా పెట్టడం జరిగింది అధ్యక్ష.
మీరు అనుమతిస్తే తప్పకుండా, ఎందుకంటే ఇది చాలా ప్రాధాన్యత గల అంశం. కొంతమంది సభ్యులు ఎవరైతే దీని విషయంలో మరి వారి అభిప్రాయాలను తెలియజేస్తారో తప్పకుండా మీ అనుమతితో మాకేమీ అభ్యంతరం లేదు అధ్యక్ష. ఒక్కొక్క సభ్యుడికి 5 నిమిషాల చొప్పున సమయం కేటాయిస్తున్నాను. కావున సభ్యులందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. గౌరవ సభ్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్. సూచన సార్. సార్, తమరు సభ్యులకు అవకాశం ఇస్తామనడం చాలా సంతోషం. మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, పార్టీల యొక్క స్ట్రెంగ్త్ను బట్టి, బలబలాలను బట్టి ఆ నంబరు సమయం నిర్ణయించాల్సిందిగా తమరికి కోరుతా ఉన్నాం సార్. గౌరవ సభ్యులు తలసాని శ్రీనివాస్. అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు బలహీన వర్గాల పట్ల ఒక ప్రకటన చేయడం జరిగింది అధ్యక్ష. మీకు తెలుసు అధ్యక్ష, ఈరోజు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటింది అధ్యక్ష. ఈ 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఈ దేశ నిర్మాణంలో, ఈ రాష్ట్ర నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించింది బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, అణగారినటువంటి ప్రజలే అధ్యక్ష. ఏ రంగంలో తీసుకున్నా కానీ ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఒకసారి ఆలోచన చేస్తే దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎప్పుడు మా హక్కుల కోసం పోరాటాలు చేసేటువంటి సందర్భాలు, లేకపోతే మాకు ఇది కావాలి అని డిమాండ్లు చేయడమే తప్ప ఏ రోజు కూడా మాకున్నటువంటి సంఖ్యాపరంగా ఇది మా డిమాండు, మా రైటు అనే విధంగా గతించినటువంటి ప్రభుత్వాలు, ఈ దేశంలో అనాదిగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఏ రోజు 75 సంవత్సరాలలో ఆలోచన చేసినటువంటి దాఖలా లేవు అధ్యక్ష. మరి ఈరోజు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క కులగణన విషయంలో ప్రధానంగా 2011 సెన్సస్ ప్రకారం అప్పుడున్నటువంటి పాపులేషన్ 3,50,03,674గా చూపిస్తుంది అధ్యక్ష. అయితే ఈరోజు ఉన్నటువంటి ఈ యొక్క ప్రకటనలో మరి సుమారు 1,71.457 కుటుంబాలని అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి పాపులేషన్ అంటే 2011 అంటే 14 సంవత్సరాలు, అంటే దగ్గర 13-14 సంవత్సరాలలో ఒక 6 లక్షల పాపులేషన్ పెరిగినట్టే చూపిస్తున్నారు అధ్యక్ష. ఇక్కడ 370 అంటే మీరు చేసింది 354 అయితే 96.9 అయితే ఇంకా 3.1 పార్టిసిపేట్ చేయలేదనేటువంటి. అయితే ఈ లెక్కలని నిన్న నుంచి చూస్తుంటే అధ్యక్ష, బీసీ సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, అనేకమైనటువంటి డిబేట్ల ద్వారా కావచ్చు కొన్ని అనుమానాలు కూడా వ్యక్తపరుస్తుంది. దీంట్లో ప్రధానంగా ఈ పాపులేషన్ పెరగాలి కదా, ఎట్లా తగ్గింది అనేటువంటిది. ఓ వైపున బీసీల పాపులేషన్ తగ్గినట్టు కానీ, రెండో వైపున ఎస్సీల పాపులేషన్ తగ్గినట్టు కానీ, మూడో వైపున ముస్లిం పాపులేషన్ తగ్గినట్టు కానీ, ఓసీల శాతం పెరిగినట్టు కానీ కొన్ని లెక్కలు వస్తున్నటువంటి సందర్భం అధ్యక్ష. గౌరవ చైర్మన్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో గణాంకాలు చెప్పినట్టు
ఆ గణాంకాల ద్వారా తెలిసినటువంటి విషయాలలో చర్చ జరుగుతుంది అధ్యక్ష. అయితే దీంట్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు చెప్పినారు అధ్యక్ష, ఇప్పుడే ఎన్యూమరేటర్లను పెట్టి కొంతమంది అధికారులను పెట్టి చాలా వరకు మేము పారదర్శకంగా చేయాలనేటువంటి సంకల్పంతో చేసినామని. కానీ నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఒకటే అధ్యక్ష, మీరు ఏదైతే ప్రొఫార్మా ఇచ్చినరో 57 అంశాలు ఉన్నాయి దీంట్లో. దీన్ని ఏంటంటే మీరు మరొకసారి ఆలోచన చేసి, ఎందుకంటే ఈరోజు ఇది ప్రధానమైనటువంటి అంశం, మన సమాజంలో ఉన్నటువంటి 100% మంది ఉన్నటువంటి అంశం కాబట్టి దీనివల్ల ఏంటంటే అనేక అంశాలు దీంట్లో పొందుపరిచారు కాబట్టి చాలామంది ముందుకు రాలేకపోయారు. నాకు తెలిసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30% కూడా పార్టిసిపేట్ చేసినటువంటి దాఖలాలు లేవు. మీరు మీ స్టేట్మెంట్లో కూడా కొంత జిహెచ్ఎంసీలో కూడా జరగలేదనేటువంటిది మీరు చెప్పారు అధ్యక్ష. అయితే ప్రధానంగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నీకు కాలనీస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ బస్తీలలో కానీ ఇవన్నీ వివరాలు చదివిన తర్వాత మాకెందుకులే అని అవాయిడ్ చేసినటువంటి సందర్భం, మాకు అక్కర్లేదు అనేటువంటి సందర్భాలు కూడా చాలా జరిగినాయి. అయితే మీరు చేసినటువంటిది ఇంకా పకడ్బందీగా చేసి, ఇంకా దీంట్లో ఏంటంటే హరిబరి తొందరపాటు లేకుండా ఇప్పటికే మీరు ఒక 3-4 నెలల సమయం మీరు చేసిర్రు. సబ్ కమిటీ ద్వారా 12 సార్లు మీటింగ్ జరిగింది అనేటువంటి అంశం మీరు చెప్పినరు. ఏది ఏమైనప్పటికీ అధ్యక్ష, మీకు అందరికీ తెలుసు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలలో అవేర్నెస్ వచ్చింది అధ్యక్ష. ఈరోజు సమాజం పట్ల వారు మా యొక్క సంఖ్య పట్ల ఈరోజు ఆర్థికంగా సామాజికంగా మేము కూడా ఎదుగుదల కావాలి. ఒకవైపున విద్యాపరంగా ఎదుగుదల కావాలి, రెండో వైపున సామాజికంగా ఎదగాలి, ఆత్మగౌరవంతో బతకాలి, రాజకీయంగా కూడా ఎదగాలి అనేటువంటి సంకల్పం కూడా ఈ మధ్యకాలంలో మీకు అందరికీ తెలుసు. మరి గత ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పరిపాలనలో చాలా వరకు కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఎడ్యుకేషన్ రంగంలో గురుకులాల విషయంలో కానివ్వండి, లేకపోతే గురుకులాలని ఇంటర్మీడియట్ వరకు తీసుకెళ్లడం కానివ్వండి, డిగ్రీ కాలేజీలు పెట్టడం ద్వారా కానివ్వండి, విదేశీ విద్య ద్వారా కానివ్వండి, సేమ్ టైం రైతు బంధు రైతు బీమా పొందిన దాంట్లో కూడా మెజారిటీ ఇదే జనం ఉంటారు అధ్యక్ష.